150 వసంతాల వావిళ్ళ వైజయంతి 9వ భాగం 22/4/20. పవిత్ర జీవన విధానం బి జానకి గారి వ్యాసం. లోకా సమస్త సుఖినో భవంతు అనే భావం కలిగి తన జన్మ ఆకస్మికం కాదని, ఒక మహత్తర లక్ష్య సాధన కోసం భగవత్ ప్రేరితమైందని, మానవ సేవ కోసమే తాను జన్మించానని భావించే హిందూ భౌతిక అతీతమైన లక్ష్యాల పరిధులలో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. లోకంలో ఎన్నో రకాల మతాలు, ఎన్నో విధాల జీవితాలు, కానీ హిందువుల జీవన పద్ధతిని మినహాయిస్తే ఇతరుల జీవన విధానాలలో మతానికి, మనిషికి, జీవనానికి ఎంతో దూరం కలదు. అక్కడ భౌతిక సుఖానుభవానికి శరీరం పనికి రానప్పుడు, లేక రాజకీయ చైతన్యం కావాల్సి వచ్చినప్పుడు సహజంగా మతం అనేది మనిషి జీవనానికి దగ్గరకు వస్తుంది. కానీ మన హిందూ జీవనం అలా కాదు. ప్రపంచ మానవ సమాజంలోని పరిపూర్ణమైన జీవన విధానం ఎందరి చేతనో మెప్పు పొంది అనుసరింపబడు. నిజమే, ఇక్కడ మతం, మనిషి జీవనం ఈ మూడింటికి విశ్లేషణలే. ఒకదాని నుంచి ఇంకొక దాన్ని వేరు చేయలే. అలాంటి పుట్టిన వెంటనే జాత కర్మాది సంస్కారాలు, తర్వాత అక్షరాభ్యాసాది సంస్కారాలు, ఆ పైన అక్రమ వ్యవస్థ, అదుపులో ఉన్న పురుషార్థాలలో ఎంతో అందంగా మన జీవన విధానం రూపొందించబడి, ఇక్కడ జీవన లక్ష్యం భౌతిక సుఖానుభూతిక ఈ జగత్తును నడిపించే అదృశ్యమైన శక్తి అయిన సత్య పదార్థ అన్వేషణ. దానికోసమే చేసే ఈ ప్రశాంత ప్రయాణంలో ఎన్నో మజిలీలు, అవి మన జీవితాలు. ఈ మజిలీకి ముందు వెనక ఏమీ లేదనుకోవటం సరికాదు. ప్రతి మజిలి, అందులోని ప్రతి ఘట్టం సార్థకమై అర్థం, ధర్మం, కామం, మోక్షం అని పురుషార్థాలు 4 హిందూ జీవనంలో ప్రతి మానవుడికి పరమ లక్ష్యం. మోక్షమైతే అంత మాత్రాన మిగతా పురుషార్థాలు అవసరాలని అనవసరాలు. ధర్మార్థ కామాలు 3 మోక్షానికి ఉపకారం. కనుకనే ధర్మానికి, మోక్షానికి మధ్యలో అర్ధ కామాలను మన జీవన విధానంలో చేర్చారు. ఈ మాదిరి పురుషార్థ విభాగం జీవనంలో ప్రతి కార్యానికి దానితో విడదీయరాని సంబంధం ఇంకే జీవన విధానంలో లేదు. కనుకనే హిందూ జీవన విధానం అత్యుత్తమమైంది. హిందూ జీవనంలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసమని 4 ఆశ్రమాలు. జీవితంలో ప్రతి అవస్థను గుర్తి అప్పటి మనస్తత్వాన్ని, కుటుంబ అవసరాలను, సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటికి కొన్ని ధర్మాలు నిర్దేశింపబడ్డాయి. ఇది హిందూ జీవనంలో తప్ప ఇంకొక జీవన విధానంలో కలిపి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే శృతి వాక్య ఈ జీవనంలో తనకు పూర్వంలో ఎంత కృతజ్ఞతాభావం ఉండాలో తెలియజేస్తూ సేవాభావమే జీవన లక్ష్యమనే విషయాన్ని ప్రతిపాదిస్తుంది. బ్రహ్మచర్యంలో జ్ఞానాన్ని సంపాదించి ఋషి రుణాన్ని తీర్చుకొని, గృహస్థుగా ఉత్తమ సంతానం, పితృరుణాన్ని, పంచమహాయజ్ఞాదులతో దేవరుణాన్ని తీర్చి, వానప్రస్థుడై వైరాగ్యాన్ని వృద్ధి చేసుకొని, మనోనిగ్రహాన్ని సంపాదించుకొని, వసుధైక కుటుంబం అని ఉదాత్తమైన చరిత్రతో సన్యాసాన్ని స్వీకరించి జనార్దన ఉపాసన చేయటమే విశిష్టత కలిగింది. కాబట్టి ఈ జీవన విధానం అత్యుత్తమమై ఈ సమాజంలో ఎన్నో రకాల భాషలు, వయసాలు, సంప్రదాయాలు, ఆచారాలు, అభిరుచులు, ఇంకెన్నో సంస్కారాలు
కానీ వాటన్నిటినీ కలిపే హిందుత్వం జీవన సూత్రంగా ఇన్ని భిన్నాలున్న ఏకత్వాన్ని చాటి చెప్పు. దానికి కారణం హిందూ జీవన విధానంలో సహనం, అవగాహన, దయ, కళ్యాణ కామన మొదలైన గుణాలు. కనుకనే ఇది అత్యుత్తమ. సమాజంలో ఎన్నో రకాల ఎన్నో విధాల అధికారులు ఉన్న గౌరవానికి ప్రాతిపదిక ఉత్తమ గుణ సంపద మాత్రమే. అంతేగాని ధన యొక్క గొప్పదనం కానీ అధికార బలం కానీ నిజమైన గౌరవానికి ఆస్పదం కాబట్ట. మన ధర్మం చక్రవర్తిని పూజించమని చెప్పాలి. ఏకపత్నీవ్రతుడు ధర్మస్వరూపుడైన శ్రీరాముని పూజించమని చెప్పి, జాతిని పూజించమన, నిజాయితీని పూజించమని చెప్పి. అందుకే అంటారు గుణా పూజాస్థానం గుణిషు నచ లింగ నచయవయ. కనుకనే ఉత్తమమై తమ కన్న తల్లితో సమానంగా దేశం మొత్తాన్ని స్వర్గానికంటే అధికంగా ఆరాధించే ఉదార గుణాలు కలది మన జీవన విధి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంతేకాదు స్నేహం, దయాంచ సౌఖ్యంచ యది వా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ అని ప్రజ ఆరాధన కోసం సర్వసుఖాలు శివరి అర్ధాంగిని కూడా పరిత్యజించి త్యాగశీలానికి గీతురాయిగా నిలిచి ఆదర్శవంతమైంది మన పవిత్ర జీవన విధానం. వేద వాంగ్మయంలో కథానిక డాక్టర్ కె కోదండరామాచార్య ఆధునిక సాహిత్యంలో ప్రసిద్ధమైన రచనా ప్రక్రియలలో కథానిక ఒకటి. దీనికి చిన్న కథ అనే ఇది పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వచ్చిందని కొందరు. కానీ కథానిక అని ఇప్పుడు చెప్పబడుతున్న దానికి లక్షణాలు, ఉదాహరణ భారతీయ ప్రాచీన సాహిత్యంలో అంటే పురాణాల్లో, వేదాల్లో కూడా కనిపిస్తుంది. ఆఖ్యాయిక కథ, ఖండ కథ, పరికథ తథా. కథానికేతి మన్యంతే గద్య కావ్యంతు పంచధ. అగ్ని పురాణంలో 337వ అధ్యాయంలో 12వ శ్లోకం. అగ్ని పురాణం గద్య కావ్యంలో 5 విధాలని చెప్పి గద్య కావ్యం 5 విధాలని చెప్పి కథానిక లక్షణాన్ని ఇలా వివరించి భయానకం, సుఖపదం, గర్భీచ కరుణోరస, అద్భుతాంతముదాత్తా చ సంక్లుప్తా చ కథానిక అని అగ్ని పురాణం చెప్పి ప్రారంభమైన భయానికాన్ని, మధ్యలో కరుణ, చివర్లో అద్భుతం కలిగి ఉదాత్తమై సంగ్రహమై ఉండేది కథాని. అగ్ని పురాణం ముద్ద బంగారాన్ని అందించి దాన్ని వివిధ రూపాలలో ఆభరణాలుగా సిద్ధం చేసుకొని ధరించి మురిసిపోయిన వాడు ఆధునికుడు. లక్ష్యాన్ని చూసి లక్షణ నిర్దేశం జరుగుతుంది. అలాగే వేదాలు, బ్రాహ్మణాల్లో ఉన్న చిన్న చిన్న కథలను దృష్టిలో ఉంచుకొని కథానిక లక్షణ నిర్వచనాలు జరిగాయని స్పష్టంగా చెప్పారు. ప్రాచీనులు, ఆధునికులు చేసిన నిర్వచనాలు పరిశీలిస్తే కథానికకు 4 లక్షణాలు ప్రధాన. సంక్షిప్తత, ఒకే ఒక అంశాన్ని వివరించడం, బుద్ధి పాత్రలతోనే కథ వర్ణింపబడడం, ఉపదేశాత్మకమై ఉండడం. అది కథానికలు అని ప్రత్యేకంగా నామనిర్దేశం చెయ్యబడకపోయినా అలాంటి 4 లక్షణాలు కలిగిన చిన్న కథ వేదాలలో, బ్రాహ్మణాలలో ఎన్నో ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో, తైత్తిరీయ బ్రాహ్మణంలో నా దృష్టికి కనిపించిన కథలలో
కొన్నింటి వివరించటం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం అంటున్నారు ఆచార్య స్వామి. వైదిక సాహిత్యంలోని మంత్రాలు, వాటి కథల ఆధ్యాత్మిక, ఆది భౌతికాలనబడే 3 అర్థాలు ఉంటాయని, వాటిని గుర్తించాల్సి ఉంటుందని యాస్కుడు నిరుక్తంలో చెప్పు. కానీ ప్రస్తుతం సామాన్యార్థాన్ని గ్రహించి కథానిక రూపాన్ని, సందేశాన్ని తెల్పటానికి మాత్రమే ఈ వ్యాసాన్ని నేను పరిమితం చేశానన్నారు ఆచార్య స్వామి. చంద్రుడికి పడిన శిక్ష. ప్రజాపతే స్వస్త్రియగం దుహిరత అసక్తా ఏతే యాప్యాయయంతు. కృష్ణ యజుర్వేదం 2వ కాండం 3వ ప్రకరణం 5వ అనువాకం. ప్రజాపతి అంబ దుల వితత్ని అభ్రయంతి మేఘయంతి వర్షయంతి శుకుణీక అనే సప్త కృత్తిక, అశ్విని, భరణి, రోహిణి మొదలైన 27 మొత్తం 34 కూతుళ్ళున్నారు. వీళ్ళని చంద్రుడికి వివాహం. కానీ రోహిణిలో మాత్రమే అతనికి అధిక ప్రేమ చూపించగా మిగిలిన వారు తండ్రి పంచన చేర. వెంటనే చంద్రుడు వెళ్ళి నా భార్యను నా కొంపకు పంపించమని కోరగా అందరినీ సమానంగా చూస్తానని చంద్రుడి చేత ప్రమాణం చేయించి ప్రజాపతి కుమార్తెలను అత్తారింటికి. కానీ చంద్రుడు వెనకటి గుణాన్ని మార్చుకోపోదు. అదే అతనికి బాధితే రాజయక్ష్మాదని శపించాడు మామగారు. నీకు కుష్టు వ్యాధి, రాజయక్ష్మ అంటే క్షయ కడుగు. ఆ తర్వాత భక్తులందరూ కలిసి సూర్య ఉపాసనాపరమైన యాగాలు చేసి భర్త ఆ రోగం నుండి విముక్తి కలిగి. ప్రజాపతి, చంద్రుడు, అతడి భార్యలు వీటితో కథ నడిచే. చేరదీసి కట్టుకున్న వాళ్ళని సమానంగా చూడాలని, లేకపోతే శిక్ష తప్పదని, అయినా భార్యలు భర్త క్షేమాన్ని కోరాలని చక్కని సందేశం ఇచ్చే కథ. 2. ప్రభువు చేసిన పాపం ప్రజలకు కూడా కొంత అంటుకోండి. విశ్వరూపో వై త్వాశ్రః పురోహితో దేవానాం ఆసీత్ బ్రహ్మహత్యాయై ప్రత్యగృహ్ణన్నది. కృష్ణ యజుర్వేదం 2వ కాండ 5వ ప్రకరణం 1వ అనువాకం. వస్త యొక్క పుత్రుడు, రాక్షసులకు మేనలు, దేవతలకు పురోహితు అయిన విశ్వరూపుడికి 3 శిరస్సులున్నాయి. అవి సత్వ రజస్తమో గుణాత్మకాలై. అతడు సోమపానాన్ని, అన్నభక్షణాన్ని, సురాపానాన్ని మూడింటిని 3 శిరస్సులతో తాగేవారు. ఒక మారు యజ్ఞకుండ మండపంలో పౌరోహిత్యం చేస్తూ పైకి ఒక విధంగా ఉచ్చరిస్తూ లోపల ఇంకొక విధంగా స్మరిస్తూ యజ్ఞకార్యం నిర్వహిస్తున్న. దీన్ని గుర్తించిన ఇంద్రుడు వజ్రాయుధం చేత వాడి శిరస్సులు ఖండి. అప్పుడు ఆ 3 శిరస్సులు కపింజల పక్షి, కులవింక పక్షి, తిత్తిరి పక్షి అనే రూపాలు ధరించాయి. కానీ బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుణ్ణి వదిలిపెట్ట. దాన్ని భరించలేక భూమిని, వృక్షాలను, స్త్రీని కొంత భాగం అనుభవించమని కోరగా వాడు ఒప్పుకున్నారు. అందుకు సంతసించిన వాళ్ళకి 3 రకాలైన వరాలిచ్చాడు. ఊసర క్షేత్రం, జిగురు, రజోవికారం. ఈ 3 క్రమంగా భూమికి, వృక్షానికి, స్త్రీకి ఇంద్రుణ్ణి స్వీకరింపబడిన పాతకాలు చిహ్నాలుగా మిగిలాయి. తీయబడిన గొయ్యి దానినంతటే కొంతకాలానికి పూరింపబడటం, ఖండింపబడిన చెట్టు తిరిగి అంకురించటం. సంతాన ప్రాప్తి తర్వాత కూడా యథాసుఖంగా జీవించడం. ఈ 3 భూమికి, చెట్టుకి,
ఆడదానికి ఆడది అంటే తరుణి, స్త్రీ పొందిన వరం. ఈ కథ 5 పాత్రలతో నడిచి అందించే సందేశాలు 3 రకాలు. పైకి ఒకటి, లోపల ఇంకో. పైకి ఏదంటున్నావు, లోపల కూడా అదే ఆలోచన. వాడు అలా చేయలేదు, అందుకనే తలకని, అది దోషం. రెండవది, అనాలోచితంగా ప్రభువు చేసిన పాతకాన్ని ప్రజలకు చుట్టూ. కనుక రాజు కనుక తప్పు చేస్తే ఆ పాపం ప్రజల్ని కూడా. ప్రభు వరాలు అనే తాయిలాలను పంచిపెట్టిన ప్రజలు ఆయన పోషభారాన్ని మోయవలసే ఉంటుంది. ఇది 3వ విషయం. తర్వాత వాక్కు మనస్సు కలహించుకున్నాయని చెప్పే కథ. యదేకయా స్మారయే దేశాం గృణీతి ప్రజాపతయే జుహ్వతి. కృష్ణ యజుర్వేదం 2వ కాండ 5వ ప్రకరణం 11వ అనువాదం. దేవతలు ఆవిర్భాగాన్ని గ్రహించటంలో నేనే ప్రధాన పాత్ర వహిస్తున్నానని వాక్కు మనసు 2 ఒకసారి తగాదా పడ్డాయి, కలహించుక. తగవును పరిష్కరించమంటూ ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, నువ్వు మనస్సుకు దూతవు, దేన్ని మనస్సుతో ధ్యానిస్తుందో దానినే వాక్కు చేత పలుకుతున్నాడు మనుష్యుడు, కనుక నీకు స్వాతంత్రం లేదు అని ప్రజాపతి వాక్కుతో పలికారు. వెంటనే వాక్కు కోపించి, ఓ ప్రజాపతి, నీకు అంటే ఆ రోజు నీకు ఇవాల్టి నుంచి వాక్కు చేత ఎవరును స్వాహాకారం ఇవ్వకుందురుగాక అని అంచేత కర్మ సమృద్ధి కోసం చేయబడి జయాది హోమాలలో ఆ ప్రజాపతేన త్వదేవతాన్యన్యో అనే మంత్రాన్ని దగ్గరగా ఉచ్చరించకుండా మనస్సులోనే స్మరిస్తూ వాహాకారాలు ఇవ్వడం అప్పటి నుంచి ఒక సంప్రదాయమై ఉద్ధతుల మధ్య నిరుపేదకు ఉండతరమే అనే ఒక సూక్తి లోకంలో మనకి ప్రచారంలో. పాపం ఈ సంగతి ప్రజాపతి కాలం నాటికి పుట్టలేదు. వాక్కును తక్కువ చేసి మనస్సును గొప్ప చేసి ఆ మాట పడ్డ. ఒకసారి నిజంగా విచారిస్తే ఓ మనిషి మనస్సులో ఆలోచన పుట్టినప్పుడు దాన్ని తెలపాలంటే మూగవాడైతే సైగల ద్వారా చెప్తారు. కానీ మాటలు వచ్చిన వాడు వాక్కుతోనే, వాక్యాల్లోనే చెప్తారు. కనుక మనస్సు వాక్కు 2 మనిషికి చాలా ముఖ్యం. మనస్సులో ఉన్న వాక్కు ద్వారానే దాన్ని బయటికి చెప్తారు. ఈ తగవు పరిష్కారం చేసేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలని, అలాగే లేకపోతే మాట పడటం ఖాయమని కథ యొక్క సారాంశం. అగ్నికి ప్రాణభయం. అగ్నే స్వయోజ్యాయాగంసో భ్రాతర ఆసన్ పారేవతేవ ప్రీణాతి. ఈ కృష్ణ యజుర్వేదం 2వ కాండ 6వ ప్రకరణం 6వ అనువాదం. అగ్ని కంట పెద్దవాళ్ళైన 3 సోదరుడు దేవత యొక్క ఆవిర్భాగాలు, దేవతలకు ఇచ్చిన ఆవిర్భాగాలు తీసుకొని అందించే విధి నిర్వహణలో కాలవశాన్ని పొందారు. తర్వాత అగ్నిం దూతం వృణీమహి అంటూ దేవత అగ్నిని మాత్రమే దూతగా ఏర్పాటు చేశారు. మొదట్లో 3 ఉండేవారు, తర్వాత అగ్ని ఒకటి. నేను అన్నలలాగా అవుతానేమోనని భయపడి అగ్ని నీటిలో దాక్కున్నారు. అప్పుడు దేవత అగ్ని కోసం వెతుకుతుండగా అగ్ని ఎక్కడున్నాడని నీటిలోని చేప ఒకటి చెప్పి, అందుకు కోపించిన అగ్ని
నువ్వు ఎక్కడున్నా నిన్ను పట్టుకొని చంపేస్తారు అని శపించాడు. తర్వాత మా అన్నలకు అవిర్భాగం కల్పిస్తే నేను దూతగా ఉండటానికి సిద్ధమే అని అగ్ని చెప్పాడు. సుక్కులోని గ్రహింపబడిన కృతంకాని హవిస్సు యొక్క అంశాన్ని బహిపరిధిలో జారి పడితే ఆ భాగం మీ అన్నలకు హవిర్భాగమవుతుంది అని దేవతలు అతని చెప్పి సంతోషమే. అలా వరాన్ని కోరి అన్నలకు హవిర్భాగం కల్పి తాను మాత్రం దేవదూతగా అగ్ని వ్యవహరి. అగ్ని దేవతలు మత్స్యం వీటి మధ్య జరిగిన కథ ఇది. ప్రాణభీతితో దాగిన వాళ్ళని భయపెట్టకూడదని విధి నిర్వహణలో మరణించిన వాళ్ళకి భాగం కల్పించాలని చక్కని ఉపదేశాన్ని ఇచ్చి ఆస్తిని స్వయంగా సంపాదించుకో. మమ పుత్రేభ్యోదాయం వ్యభయత్ రుద్ర వసూనాభ్యమన్యత. కృష్ణ యజుర్వేదం 3వ కాండ 1వ ప్రకరణం 9వ అనువాదం. మను తన సంపదనంతా కుమారులకు పంచేశారు. చివరివాడు వేదాధ్యయనం చేస్తున్నవాడైతుండవల్ల ఆ భాగేదిష్టలకు భాగం కల్పించారు. ఇదేమిటి అని పుత్రుడు ప్రశ్నించాడు. సత్రయాగం చేస్తున్న అంగిరో నామక మహర్షుల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చిన విద్య వాళ్ళకి కావలసిన రీతిలో అందించు. వాళ్ళ యాగం పూర్తి సంతోషించి పశు సంపదను దక్షిణగా ఇస్తారు, స్వీకరించు అని తండ్రి వాడికి చెప్పు. నాభానేదిష్టుడు తండ్రి చెప్పిన ప్రకారం ఆచరించి పశువులను తీసుకొస్తుండగా ఇవి నావి అంటూ పశుపతి రుద్రుడు అడ్డపడ్డాడు. అప్పుడు హోమం చేసి రుద్రుడిని సంతృప్తపరిచి నాభానేదిష్టుడు పశు సంపదతో ఇంటికి. అది కాదు రుద్రుడు మమ వా ఇమే పశవః, నావే ఈ పశువులు అన్నాడు. ఒకటే మాట. నాభేదిష్టుడు అధుర్వైమయ్యమిమాన్, ఈ పశువులను నాకు ఋషులిచ్చారు అన్నాడు. రుద్రుడేమన్నాడు? నవై తన్యత ఈశత, వాటిపై వాళ్ళకి దీనిపై స్వామిత్వం అధికారం లేదు. యజ్ఞవాస్తే హీయతే మమ చైవ, యుద్ధభూమిలో మిగిలిపోయిన ధనం నాదే అన్న. యస్మాజ్ఞనాస్తు నాభ్యనేత్యం, అందుచేత యజ్ఞ భూమిలో ప్రవేశించకూడదు. యజ్ఞే మా భుజ, యజ్ఞములో నన్ను సేవించు. అధర్మే పశువున్నాభిమగంశ, అప్పుడు నీ పశుబలం నేను హింసించను అని ఒక సూచన చేసి ఈ విధంగా రుద్ర నాభాదేదిష్ట సంవాదం కథలో వర్ణింపబడి తండ్రి తన ఆస్తిని కుమారులందరికీ సమానంగా పంచాలని, అలా కాకపోతే సంపాదన మార్గం వాడికి చెయ్యాలని ఈ కథ చెప్పు. విద్యావంతుడైన వాడు తన విద్య చేత అవతల వాళ్ళని మెప్పించి సంపన్నుడు కావచ్చు. అది ఆత్మవిద్య ఆలోచనా శక్తిని, కార్యదక్షతను పెంపొందిస్తుందని నాభానేదిష్టుడి పాత్ర ఇక్కడ మనకి లోకానికి చక్కని వ్యాఖ్యానంగా చెప్పి తర్వాత కృష్ణ సారాన్ని పట్టిన మహర్దశ. రుక్సామో వైదేవేభ్యో బ్రహ్మణైతైవ దీక్షయతి. కృష్ణ యజుర్వేదం
6వ కాండ 1వ ప్రకరణం 3వ అనువాదం. ఋగ్వేద అధిదేవ సామవేద అధిదేవత ఇద్దరూ కలిసి దేవతలకు కనిపించకుండా ఉండాలని మృగ జింక రూపం ధరించి దాగి ఉంది. అప్పుడు దేవతలు ప్రార్థిస్తూ ఋక్సామ అధిష్టాతృదేవత ఏ రూపాన్ని ధరించారో ఆ రూపాలకు విశిష్టత కల్పిస్తామని ఒక వాగ్దాన ప్రకటన చేసి తక్షణమే మన వల్ల ఈ మృగానికి విశిష్టత కలుగుతుందని ఒక పగలు ఒక రాత్రి దాగి ఉన్నామని సంతోషించి అగ్నిహోత్రాల మహిమను వర్ణాలను మృగ శరీరంలో ఉంచి ఋక్సామ అధిష్టాతృ దేవతలకు కనిపించి ఆ రోజు నుండి ఋగ్వేదం వరకు అహస్సులకు రెండిటికి ప్రతిరూపుగా తెలుపు వర్ణ సామవేదానికి రాత్రికి ప్రతీకగా నలుపు రంగు కృష్ణాజినం అనేటువంటి అంటే జింక చర్మం అనేది కనిపిస్తుంది. కనుక కృష్ణాజినాన్ని ధరించిన వాడు వేదాధ్యయన దీక్ష స్వీకరించిన వాడే అవుతాడు. అందుచేత ఉపనయన నాడు కూడా జింక చర్మంతో కూడినటువంటి యజ్ఞోపవీతాన్ని బ్రహ్మచారి ధరించడం మనం చూస్తాం. అధిదేవతలు చేసిన పనుల వల్ల దేవతల ప్రకటన వల్ల కృష్ణసారం అంటే నల్ల జింక కలిసి వచ్చాయి. ఉత్తముల కార్యాలు లోక ఉపకారానికి అని ఈ కథ స్పష్టం చేస్తుంది. అలాగే సవతుల కయ్యం కద్రోశ్చవై సుపర్ణీచాత్మరూపయోరత్పద్ధేతాగం సౌష్టాక్షర సమపద్యత. కృష్ణ యజుర్వేదం 6వ కాండ 1వ ప్రకరణం 6వ అనువాదం. కద్రువ సుపర్ణి ఇద్దరూ కూడా సౌందర్యంలో నేనంటే నేను గొప్ప అని ఒక పోట్లాట పెట్టుకున్నారు కలహం. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాసీత్వం చెయ్యాలనే శాతం. ఎవరో చెప్పాలి తీర్పు. లేకపోతే కోరిన వస్తువు ఏమడితే అది తెచ్చివ్వాలని పందెం వేసుకొని మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళగా కద్రువ సౌందర్యవతి అని తేల్చారు. అప్పుడు కద్రువ సుపర్ణిని దాసీత్వమైనా చెయ్యి లేదా స్వర్గలోకంలో సోమరసాన్ని తెప్పించి ఇవ్వు అని. అప్పుడు సుపర్ణి తన సంతానమైన జగతి త్రిష్టు గాయత్రి అనే ఛందస్సులను పిలిచి కన్నవాళ్ల కష్టాలు తొలగించ సంతత యొక్క ధర్మం కనుక నా దాసీత్వాన్ని తొలగించటానికి మీరు వెళ్ళి సోమాన్ని తీసుకురండి అని చెప్పి 14 అక్షరాలు గల జగతి ఛందస్సు వెళ్ళి సోమరక్షకుల యుద్ధం చేసి 2 అక్షరాలను కోల్పోయి అక్కడి నుండి పశు సంపదతో తిరిగి వచ్చి తరువాత 13 దేవతలు అగ్నిని దూతంగా వరించాయట. నేను అన్నలలాగా అవుతానేమో అయిపోయింది. పద్నాలుగు అక్షరాల గల జగతి ఛందస్సు వెళ్ళి సోమరక్షకులతో యుద్ధం చేసి 2 అక్షరాలు పోగొట్టుకొని అక్కడి నుండి పశు సంపదతో తిరిగి తర్వాత 13 అక్షరాల త్రిష్టు ఛందస్సు వెళ్ళి సోమరక్షకుల చేత 2 అక్షరాలు తీసుకోబడగా 11 అక్షరాలుగా
గవ అశ్వం అంటే గవ అంటే ఆవులు అశ్వ రూపాల్లో దక్షిణతో తీసుకొని తింటారు. చివరగా 4 అక్షరాలు మాత్రమే ఉన్న గాయత్రి ద్యులోకానికి వెళ్ళి సోమరక్షకులతో యుద్ధం చేయించి జగతి త్రిష్టుప్పులు కోల్పోయి 2 అక్షరాలు సోమాన్ని తీసుకొని వచ్చి తల్లి దాస్యాన్ని తొలగించి వాటి నుండి గాయత్రి అష్టాక్షరై అవి ఏవైతే కోల్పోయారో తన ముందున్నవాడు అవి కూడా తీసుకొచ్చింది గాయత్రి. కనుక తన కన్నవాళ్ల కష్టాలను తొలగించ సంతానం యొక్క బాధ్యత అనే విషయాన్ని యుద్ధంలో కొన్నిటి నష్టపోవడం తప్పనిసరిగా జరుగుతుంది, కొన్నిటి పొందటం కూడా జరుగుతుందని ఆ కథలోని సారం. ఈ కథ చదివినప్పుడు దీనికి రూపాంతరమే భారతంలోని సౌపర్ణోపాఖ్యానం అని అనిపిస్తుంది. సుపర్ణుడు అంటే గరుత్మ. ఈ కథలో సౌందర్య విషయ వివాదం, భారతంలో ఉచ్చైస్తరము దాని తోక యొక్క తెలుపు నలుపుల గురించి వాడు. కనుక అక్కడ దాసీత్వం పొందింది సుపర్ణ, ఇక్కడ విన. ఈ కథలో సుపర్ణికి 3, భారతంలో వినతకు 2 కొడుకు. గాయత్రి తెచ్చింది సోమం, వైనతేయుడు తెచ్చింది అమృతం. ఇలా కొన్ని భేదాలున్న మాతృదాస్య విమోచనం మాత్రం రెండిట్లో కూడా సమానంగానే ఉన్నది అని చెప్పు. ఛందశాస్త్రంలో కూడా జగతి, సృష్టి, గాయత్రి అనే ఛందస్సులు ఇక్కడ చెప్పినట్టు జగతికి 12, సృష్టికు 11 అక్షరాలు సరిగానే ఉన్నాయి. కానీ గాయత్రి 8 అక్షరాలు లేవు, 6 అక్షరాలే చెప్పగ. ఈ అష్టాక్షరి గాయత్రి వైదిక ఛందస్సుకు లేదా మంత్ర విభాగానికి సంబంధించింది అయి ఉంటుందని ఇది రాసిన వ్యాసకర్త. చతురక్షరీ వాసుదేవ, పంచాక్షరీ నమస్తేవాయ, షడక్షరీ ఓం నమో రామాయ, అష్టాక్షరీ ఓం నమో నారాయణ, ద్వాదశాక్షరీ ఓం నమో భగవతే వాసుదేవ. వైదిక కోశంలో గాయత్రి ఛందస్సు అంటే 146 నుండి 150 వరకు గాయత్రి ప్రసక్తి ఎక్కడ వచ్చిందో అందులో అక్షరపరంగా ఎన్ని మార్పులు ఎన్నిసార్లు వచ్చిందో వివరంగా వ్రాయు. త్రిపద గాయత్రి, పాండ్య బ్రాహ్మణ్, అష్టాక్షరి గాయత్రి, ఐతరేయ, కౌశికేయ, తైత్తిరేయ, పాండ్య, జైమినీయ, గోపథ, శతపథ బ్రాహ్మణ్. నవాక్షర వై గాయత్ర్యస్యాః భావ్యాస్యవ్యః ప్రణవో నవమః శతపథ బ్రాహ్మణ. చతుర్వింశత్యక్షర గాయత్రి, ఐతరేయ, కౌశికతి, శతపథ, జైమినీయ బ్రాహ్మణ. నారాయణ గాయత్రి, నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అలా గాయత్రి మంత్రాలు 24 అక్షరాలతో కూడినవి చాలా. కనుక వైదిక కథలోని గాయత్రి ఛందస్సే భారత కథలో వైనతేయుడిగా రూపొంది అని చెప్ప. అందుకు నిదర్శనాలు ఈ వాక్యం. యద్ధాయత్రేశ్చేనో భూత్వా దివ సోమ మాహరేప్తేన సౌస్యేన. శతపథ బ్రాహ్మణ్ 3-4-1-12 వైదిక కోశం. నూట 50వ పేజీ. సువర్ణోది గరుత్మా ప్రవృత్తే శిరో గాయత్రం చక్షు దివం గచ్చ శుభః మతః. కృష్ణ యజుర్వేదం 4వ కాండం 1వ ప్రకరణ 10వ అనువా. గరుత్మంతా, నువ్వు మంచి రెక్కలు కలవాడివి. సుపర్ణుడు. సు అంటే మంచి, పర్ణం అంటే రెక్క, ఆకు కూడా. అలాగే
త్రివృత్తులు అనబడే సామాలు నీ శరీరం, గాయత్రి మంత్రం నీ నేత్రాలు అంటూ వని కృష్ణ యజుర్వేదంలో ఆ వర్ణన. భాగవతం గరుత్మంతుడు చందోమయుణ్ణిగానే పేరు. అదే విషయం వేదాంత దేశకు గరుడ పంచాశత్ స్తోత్రంలో 3వ శ్లోకం నేత్రం గాయత్రమూచే ప్రవృదితి చ శిరోనామధేయం యయుంషి అని పేర్కొన్నారు. 3 పట్టణాలను కొట్టిన ముక్కని. మసూరాణం త్రిస్రః పుర ఆసన్ అమరాన్ ప్రాణుదత. కృష్ణ యజుర్వేదంలో 6వ కాండ 3వ ప్రకరణం 3వ అనువాదం. రాక్షసులకు 3 పట్టణాలు. 1 లోహంతో చేయబడిన ప్రాక, 2వది దంత రజత వెండితో చేయబడిన ప్రాక, 3వది హిరణ్మయం బంగారంతో చేయబడిన ప్రాకారం కలిగి దేవతలకు దుర్భేద్యాలుగా ఉపసత్తవ హోమం చేసి దేవత వాటిని జయించాలి అనుకున్నారు. మొదటగా బాణ ప్రయోగాన్ని చేయదని బాణం మొదటి భాగంలో అగ్ని, మధ్యలో సోమదేవుడు, చివరిలో విష్ణువుని ఆవాహన చేసి దాన్ని ఎవరైనా ప్రయోగించగలరా అని ఆలోచించి అందుకు రుద్రుడే సమర్థుడని నిర్ణయించారు. నన్ను పశుపతిని చేస్తే నేను ఈ ప్రయోగం చేస్తానని రుద్రుడు కండిషన్ పెట్టగా దేవతలంతా ఒప్పు. అప్పుడు రుద్రుడు త్రిదేవతాత్మకమైన బాణాన్ని ప్రయోగించి రాక్షసులను వాళ్ళ పురాలను నామరూపాలు లేకుండా త్రిపురాసుర సంహారం. ఉత్తమ కార్యాన్ని సాధించేటప్పుడు పరుల సహకారం కోరడంలో తప్పు లేదని, అందుకు ప్రతిఫలంగా వారికి ఏమైనా వాళ్ళు ఇవ్వవచ్చని కూడా ఈ కథ. ఐంద్ర వ్యాకరణ వాగ్వై పరాచ వాక్ప్రతా దత్తే దేవా ఇంద్ర మబ్రువన్ ఇయం వ్యాకృత వాగుచ్యతే వాక్ ఉచ్యతే. కృష్ణ యజుర్వేదం 6వ కాండ 4వ ప్రకరణం 7వ అనువాదం. పూర్వం వైదిక మంత్ర రూప వాక్కు విభజింపబడకుండా సముద్ర ఘోషల ఒకే రూపంతో ఉండేది. దాన్ని వ్యాకరించమని దేవతలు ఇంద్రుణ్ణి కోరగా నేను వాయువును ఇద్దరం ఒకే కాలంలో సోమరసాన్ని గ్రహించినట్లుగా చేయందని ప్రతిఫలాన్ని కోరారు. ఎందుకు దేవతలు అంగీకారం తెల్పగా ఇంద్రుడు ఆ వాక్యం చెప్పారు. ఇది పదం, ఈ పదంలో కూడా ఇది ప్రకృతి, ఇది ప్రత్యయం అని మంత్రరూప వాక్కును వ్యాకరించారు. ఇలాంటి వాక్యాలే ఈనాడు పఠన పాఠన వ్యవహారాల్లో ఆంధ్ర వ్యాకరణం పాణినీయ వ్యాకరణం కన్నా ఐంద్ర వ్యాకరణం పాణినీయ వ్యాకరణం కన్నా ప్రాచీనమైంది అని ఇప్పుడు అది దొరకదు. పఠన పాఠాలలో తెలియని అంశాలు పెద్దలను అడిగి తెలుసుకోవడం, తెలిసి వినదాన్ని దాచుకోకుండా పెద్దలు చెప్పడం ఉత్తమ గుణమని లోకంలో చెప్తుంది. పృథివీనా ఆపో వా ఇదమగ్రే సలిలమాసీత్ తద్భూమ్యై భూమిత్వం అన్న. తైత్తిరీయ బ్రాహ్మణం 1వ అష్టకం 1వ ప్రపాఠకం 3వ అనువాదం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్థావర జంగమాత్మకమైన ప్రపంచాన్ని ప్రారంభంలో అంతా నీళ్ళే ఉన్నాయి. అప్పుడు సృష్టి ఎలా చెయ్యాలని ఆలోచిస్తున్న సృష్టికర్తకు ఒక పద్మపత్రం కనిపించింది.
ఇది ఆధారం లేకుండా నిలవదు. దీని నాళాన్ని అనుసరించి ఆధారాన్ని కనుక్కోవాలని సృష్టికర్త వరాహో రూపం కృచ్యోపన్యముజ్జత్ వరాహ రూపమై నీటిలోకి ప్రవేశించారు. కొంత దూరం వెళ్ళాక భూమి కనిపించింది. ఆ తర్వాత తన దంష్ట్ర కోరచేతి ఆ మృత్ఖండాన్ని పైకెత్తి ముందు కనిపించిన పుష్కర వర్ణులలో అప్రధయత్ అంటే విస్తరింపజే. నాటి నుండి ఈ మృత్ఖండాన్ని మట్టిదానికి పృథివి అని పేరు. కనిపిస్తున్న పొడవితని అడుగున ఏముంది అంటే నీరే ఉన్నదని ఆలోచన కలవాడి ఆధారం లభిస్తుందని, అదే కార్య సఫలత మార్గదర్శకాలని ఈ కథ మనకు చక్కగా స్పష్టం చేస్తూ లేగదూడ కోరి అంగిరసో వై సత్రమాసత ఇతి పంధాంధయతి తైత్తిరీయ బ్రాహ్మణం 2వ అష్టకం 1వ ప్రపాఠకం 1వ అనువాదం. అంగీరసులు అనేటువంటి మునులు సత్రయాగం చేస్తారు. వాటి దగ్గర యాగ క్షీరార్థమై అంటే యాగంలో పాల కోసం పెంచబడుతున్న గోవు ఆహారం లేకుండా బాధపడుతుంటే దానికి ఉపయోగపడిన సత్రయాగ ఫలమెందుకని వర్షాలు కురిపించి గడ్డి మొలిచి, కానీ దాని పితృదేవతలు విషమయం చేశారు. ఇదేమి అని మునులు ప్రశ్నించగా యాగంలో భాగధేయాన్ని కల్పించని కోరారు. అంటే ఎవడికి వాడు ఫిట్టింగ్ అన్నమాట. సఫలీకృతులై గడ్డిని భక్షణ యోగ్యంగా చేయి. అప్పటిదాకా గడ్డి తింటం లేదు పశువులు. అది గడ్డిని మేసి క్షీర సమృద్ధితో ఉన్న ఆవు దగ్గర లేగదూడను విడుస్తూ యాగానికై కొన్ని పాలను విడిచిపెట్టమని మునులు లేగను అభ్యర్థి. అప్పుడు లేగదూడ వాళ్ళని ఇలా వరం కోరి దశమారాత్రి ఘాతన్న దోహాన్ అసంగవమాత్రా సహచరణీచరాణీతి. దూడ పుట్టింది మొదలు 10 రాత్రుల వరకు ఆవు వద్ద పాలను మీరు తీసుకోకూడదు. అవి జున్ను పాలు కింద మాత్రం. అది దూడకి చాలా బాగా. ఆ తర్వాత ప్రతిరోజు పాలు తీసిన తర్వాత సంగమ కాల పర్యంతం మళ్ళా ఆ ఆబూతుతో కలిసేవారు. తల్లితో కలిసి తిరిగే స్వేచ్ఛను నాకు ఆ దూడకు ప్రసాదించ అని అప్పుడు మునులు లేగదూడ కోరికను మన్నించి దీనికి భిన్నంగా ప్రవర్తించేవాడు క్రూరుడుగా ఉంటాడని ఒక నిర్ణయం. కనుక పోషించబడుతున్న పశుపక్షాదులను కానీ వ్యక్తులకు సరి అయిన ఆహారం అందించటం పోషకుల బాధ్యత. పశువుల యొక్క పాలన దూడలకు లేకుండా మొత్తం పిండేయటం యజమాని తప్పు అని, అది దోషమని స్పష్టం చేసిన కథ. అధ్యయనానికి అంతుందా? భరద్వాజోహ త్రిభిరాయుర్భిర్ బ్రహ్మచర్యమువాచ ఏషా ఏవ త్రయీ విద్యా. అది తైత్తిరీయ బ్రాహ్మణం 3వ అష్టకం 10వ ప్రపాఠకం 11వ అనువాదం. భరద్వాజ మహర్షి 3 ఆయుర్దాయ భాగాలు పొంది బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాధ్యయనం చేస్తారు. గడువు ముగిసిన తర్వాత వార్ధక్యం చేత కృషించి పడుకొని ఉన్న భరద్వాజుడి దగ్గర ఇంద్రుడు వచ్చి
4వ ఆయుకాలం ఇవ్వగలను, నువ్వేం చేస్తావనని. ఏవయ్యా 3 ఏళ్ళు అయిపోయింది, 3 దశలు, ఇక నీ జీవితం సమాప్తం. కానీ నీ మీద ఎందుకో నాకు ఒక సానుకూలత కలిగి 4వ దశ కూడా ఇస్తా, నీ ఆయుర్దాయం పెరుగు, నువ్వు దాంతో ఏం చేస్తావు చెప్పు. భరద్వాజుడు బ్రహ్మచర్యంలోనే వేదాధ్యయనం చేస్తాను అని చెప్పి తక్షణమే ఇంద్రుడు ఋగ్యజు సామాదనే 3 వేదాలు 3 పర్వతాలుగా చూపి, ఇంతకాలం నీ అధ్యయనం చేస్తే నువ్వు చేసింది ఇంతేనయ్యా అని 3 పిడికిళ్ళని చూపించు. అవన్నీ ఆ వేదాలు అనంతాలు అంతంత ఉన్నాయి, నువ్వు సాధించింది పిడికెడు మట్టి దాలు. నీకు వేదాధ్యయనం ఫలించాలంటే సావిత్ర్యాగ్ని ధ్యానించి ఆదిత్య సాయుధ్యాలను పొందమని తెల్పగా భరద్వాజుడు అలాగే చేశాడు. కనుక జీవితాంతం బ్రహ్మచారిగా అధ్యయనం చేయటమే కాదు, విజ్ఞానం అనంతమైంది కనుక లభించిన విజ్ఞానంతోనే నువ్వు తేజోవంతుడవై నీ చుట్టూ ఉన్న వాళ్ళ విజ్ఞాన కాంతిని ప్రసాదించాలి అని చెప్పే కథ సారాంశం. కథలో సంక్షిప్తత, సమగ్రత, సంభాషణల సొగసు, ఉపదేశ పరిమితమైన పాత్ర ఇవన్నీ కలబోసుగా అనేక అంశాలు కథల విశదపరచే అనువాకాన్ని వేదవాంగ్మయంలో ఇలాంటివి ఎన్నో. కానీ వాటిని పరిశోధించి సామాన్య పాఠకులకు అందించాల్సిన బాధ్యత వైదిక సంప్రదాయ అభిజ్ఞుల మీద. అందులో భాగంగానే నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం కథానిక పుట్టుక భారతీయ సాహిత్యంలోనే జరిగింది, ఎవడు ఇతర దేశాల్లో రాలే అని చెప్పడానికి స్థిరపరచుకోవడానికి చేసినటువంటి ఒక చిన్న పరిశోధన లాంటిది అని చెప్పి వైదిక సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యట ఈ వ్యాసం ఒక చిరు దివ్య కావాలని ఆచార్యుల గారి ఆకాంక్ష. రేపు ఐతరేయ ఉపనిషత్తు డాక్టర్ ఏల్చూరి మురళీధర్రావు ఆత్మజ్ఞాన లబ్ధికి అమృతత్వ సిద్ధికి అవశ్య హనుమంతవ్యం తప్పనిసరిగా అయింది ఐతరేయ ఉపనిషత్తు. దీని గురించి డాక్టర్ ఏల్చూరి మురళీధర్రావు గారు రాశారు, అదేమిటో రేపు తెలుసుకో.